మాకిస్తే ప్రపంచాన్ని మార్చేస్తానన్నారు. నేను చెప్తున్నా, ఆయన ఆ రోజు చెప్పాడు, ఈ రోజు నేను చూపించా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 25 ఏళ్లకు మునుపు నేను మాట్లాడేవాడిని, మీ పిల్లల్ని బాగా చదివించండి, చదివిస్తే మీ పిల్లలు ప్రపంచాన్ని జయించే శక్తి వస్తుంది. 100 ఎకరాల భూమి ఇస్తామా, ₹1 కోటి డబ్బులు ఇస్తామనేది కాదు. అసమర్థుడైతే పోగొట్టుకుంటాడు. అతనికి తెలివి సంపాదించి పెట్టగలిగితే బాగా చదివిస్తే మంచి ఉద్యోగం వచ్చి చేస్తారంటే, ఇప్పుడు మన పిల్లలు మాట్లాడుతున్నారు $1 బిలియన్ మాట్లాడుతున్నారు. బిలియన్ అంటారు. ఎంత నీ ఆదాయం అంటే 2 బిలియన్ సార్. కంపెనీ ఎంత వాల్యుయేషన్ 5 బిలియన్ సార్. 5 బిలియన్ అంటే మనం 5 రూపాయలు అనుకుంటున్నాం. 5 బిలియన్ అంటే 20,000 కోట్లు, 30,000 కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అది ఈరోజు తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తే ఊరూరు బలపం కట్టుకొని చెప్పాను. చరిత్ర ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మీరంతా ఫోన్లు పెట్టుకొని ఆ మీటింగ్లన్నీ షూటింగ్ చేస్తున్నారు. మీ ఎవరున్నా ఉంటే మీ ఇంటికి కూడా చెప్తున్నారు, లేకపోతే రాబోయే భార్యకు కూడా కావాలంటే లైన్లో పెట్టి వాళ్ళకు కూడా బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పుడు ఒక ఫోన్ లేదు. మన కుప్పంలోనే కొత్తగా వచ్చినప్పుడు సెల్ ఫోన్ ఉందా తల్లి నీకు? అప్పుడు మీ ఇంటికి ఫోన్ ఉందా? ఆ రోజు ఫోనులు లేవు. నేను అన్నాను అప్పుడు ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతానని. అంటే 89లో అందరూ నా మీద పడిపోయారు. కుప్పంలో 100 టెలిఫోన్లు లేవు, ఈయన ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతాడంటని. నేను చెప్పా, చేసి చూపిస్తానని చెప్పా. ఆ రోజు నేను ఆలోచించాను, ఈ సెల్ ఫోన్లు చైనాలో కొన్ని కోట్ల సెల్ ఫోన్లన్నీ మొబైలైజ్ అవుతా ఉంటే, ఇండియాలో కాల్ చేయాలంటే, టెలిఫోన్ చేయాలంటే లైట్నింగ్ కాల్ అని వారం రోజులకు వచ్చేది. అక్కడి నుంచి నేను గట్టిగా పట్టుబట్టి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి నేనే రిపోర్ట్ ఇచ్చి ఈరోజు డీరెగ్యులేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు మనం ఎవరికైనా ఫోన్ చేయాలంటే బిఎస్ఎన్ఎల్ ఒక కంపెనీ ఉండేది. ఆ కంపెనీకి మనం ఫోన్ చేసి ఆ ఎక్స్చేంజ్లో ఆపరేటర్ మాన్యువల్ ఉండేవాడు. వాడికి ఫోన్ చేసి చెప్తే నాకు ఈ ఫోన్ కనెక్ట్ చేయమంటే వారం తర్వాత మీకు ఫోన్ వచ్చేది. అందుకే అప్పుడు మనుషులు పెట్టి కబుర్లు పంపించేవారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, లెటర్లు రాసేవాళ్ళు. అలాంటి దగ్గర నుంచి నేను ఆలోచించిన తర్వాత ప్రధానమంత్రి గారు చెప్తే ఎక్కడ సాధ్యం అన్నాడు. అసాధ్యం అనేది ఏది ఉండదు సార్, నా మాటనండి, మీరు చేయండి, మీరు ఫలితాలు చూస్తారంటే నేను ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రిఫార్మ్ తీసుకొచ్చారు. ఈరోజు మా తమ్ముళ్ళన్నీ ఆ సెల్ ఫోన్లు వాడుతూ ఉంటే మెసేజ్ కూడా 1 నిమిషంలో మీ ఇంటికి పంపించేస్తున్నారు. నేను మీటింగ్లో ఉన్నా, మీటింగ్ స్టార్ట్ అయింది, అర్ధగంటకి మీటింగ్ అవుతుంది, మళ్ళా ఇంటికి ఏ టైంకి వస్తానో మీరు చెప్పే పరిస్థితికి వచ్చేసారు. మా తమ్ముడు ఫుల్గా గుండెలో నన్ను పెట్టుకున్నాడు. చాలా సంతోషం తమ్ముడు. అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నా మీద నమ్మకం ఆ తమ్ముళ్ళకి. అలాంటి తమ్ముళ్ళ కోసమే నా జీవితాంతం పనిచేస్తున్నా. తీసుకుందాం పక్కన మళ్ళా అట్లా కూర్చో, ముందుకు రని, ముందుకు వచ్చి ఆ పక్క కూర్చొని తీసుకుంటాను. మీటింగ్ అవుతానే తీసుకో. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి దోసకపోయే ప్రపంచంలో, ఆధునిక యుగంలో, నాలెడ్జ్ ఎకానమీలో మన రాష్ట్రం ఎక్కడుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. యువత మేలుకోండి. రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. అలాంటి పరిస్థితుల్లో శక్తివంతమైన యువత నిరాశ నిస్పృహలతో ఏం చేయాలో ఆలోచించకుండా వీలైతే వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు పోతున్నారు. రాష్ట్రంలో మాత్రం ఎలాంటి అవకాశాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ జీవితాల్ని చీకటిమయం చేసిన ఈ జలగని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసాలు దిట్ట ఈ జలగా. మీరు ఎన్నికల కంటే ముందు చెప్పండి, ఏం చెప్పాడు ఆ రోజు మీ దగ్గరికి వచ్చి?
యువత మేలుకోండి మొత్తం చేస్తానని చెప్పాడా లేదా? జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? మీకు ఇచ్చాడా? మీకు 5 ఏళ్ళు అయింది, ఒక్క జాబ్ క్యాలెండర్ రాలా. వస్తుందని నమ్మకం ఉందా మీకు? ఇంకా రెండోది నేను అడుగుతున్న, ప్రతి ఏటా డిఎస్సి అన్నాడా లేదా? పెట్టాడా డిఎస్సి? ఇప్పుడు పోతూ పోతూ ఇప్పుడు డిఎస్సి పెడతానంటాడు. ఇంకో పక్క మీరు చూస్తే ఆయన మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించాలి, ఆయన పక్కనుండే దొంగలు వేల కోట్ల రూపాయలు దోచేయాలి. మీకు మాత్రం 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం, లేకపోతే ఫిష్ మార్ట్లో ఉద్యోగం, అంతే కదా, మటన్ కొట్లో ఉద్యోగం. అంటే ఇదేనా మన జీవితాలను మిమ్మల్ని అడుగుతున్నా? మొన్న ఒక మంత్రిని చూశాను, మాజీ మంత్రిని, ఆయనంతా కూడా సర్వ్ చేస్తూ హోటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బోర్డు అంటే మిమ్మల్ని అందరినీ సర్వర్లుగా తయారు చేస్తానంటున్నారు. నేను కంప్యూటర్ ఆపరేటర్లుగా నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ప్రపంచంలో మిమ్మల్ని పెట్టాలనుకుంటే ఈ దుర్మార్గులు మిమ్మల్ని నిర్వీర్యం చేశారు. చాలా బాధేస్తుంది, తపనేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో ఏమైంది? ఖాళీగా ఉండడు ఎప్పుడు అంటాం, ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ ఏ డెవిల్ వర్క్ షాప్ అని, అవునా కాదా? అందుకు మీరేం చేశారు? గమ్మను ఉండి ఉండి ఏం చేయాలని ఆలోచించకుండా ఒక జే బ్రాండ్ ఒక క్వార్టరో హాఫ్ బాట్లో వేసుకోవాలనుకున్నారు. ఇది సాధ్యం అవునా కదా? పని ఉంటే పని మిమ్మల్ని ఆకుపై చేస్తుంది, పని లేనప్పుడు ఇలాంటి అలవాట్లకు అలవాటు పడతాం. అది ఎక్కువ రేట్ అయింది.